శ్రోతలందరికీ నమస్కారం. ఇప్పుడు వినబోయే కథ పేరు అన్యోన్య దాంపత్యం. డాక్టర్ మజ్జి భారతి గారు రచించారు. కథ విందాము. శ్రీవిద్యకు వాళ్ళ మామయ్య సోమసుందరం గారిని చూస్తుంటే ఆశ్చర్యంగానూ ఉంది, అంతే కోపంగానూ ఉంది. అత్తగారు బాగా తిరుగాడినంత వరకు ఆమెకు ఏ విషయంలోనూ స్వేచ్ఛ ఇవ్వకుండా, ఆమె బట్టలు, నగలు, ఆఖరుకు వంట విషయంలో కూడా తన పెళ్ళైన నుండి చూస్తూనే ఉంది తాను. ఆయనకి ఇష్టం లేకుండా ఏమి చేసినా, ఇంట్లో ఎంతమంది ఉన్నా ఆయన శారద అని గట్టిగా పిలిస్తే అమ్మో ఆయనకు కోపం వచ్చింది అనుకుంటూ గదిలోకి వెళ్ళేది. ఆ వెళ్ళడం అరగంట వరకు బయటకు వచ్చేది కాదు. లోపల ఏమి జరిగేదో ఏమో ఎవరికి తెలియని రహస్యం. ఆ రోజు వంట ఏమి చెయ్యాలి, ఏ కూరలు వండాలి, అవి ఏ రకంగా చెయ్యాలి అనేది ఆయనే నిర్ణయించేవారు. ఒక ఫంక్షన్కు వెళితే ఆమె ఏ చీర కట్టుకోవాలో, ఏ నగలు వేసుకోవాలో కూడా ఆయనే నిర్ణయించేవారు. ఆ విషయంలో ఆమెకు ఏ రకమైన కంప్లైంట్ ఉండేది కాదు. ఉండబట్టలేక తానెప్పుడైనా ఏమిటిది, అన్నీ ఆయన ఇష్ట ప్రకారమే జరగాల, మీకు ఇష్టాలంటూ ఉండవా అని అడగబోతే పోనీలేదు, ఆయన సంతోషం ఆయనది, ఆయన ఏది చేసినా నన్ను దృష్టిలో పెట్టుకొనే చేస్తారు. నిజం చెప్పాలంటే నాకేం కావాలో ఆయనకు తెలిసినంత బాగా నాకే తెలియదు. ఆ మాత్రం దానికి ఆయన మాట ఎందుకు కాదనాలి అని చిరునవ్వుతో దాటవేసేవారు. అటువంటిది ఇప్పుడు ఆవిడకు యాక్సిడెంట్ అయ్యి ఐసీయూలో ఉంటే క్షణం విడవకుండా అన్నీ ఆయనే చేస్తున్నారు. అదే ఆశ్చర్యంగా ఉంది శ్రీవిద్యకు. ఆమె బాగున్నంతసేపు ఏమీ పట్టించుకోకుండా ఇప్పుడు ఆమెకు స్పృహలో లేనప్పుడు ఎన్ని సపర్యలు చేస్తే మాత్రం ఆమెకు తెలుస్తుందా ఏమిటి? నిజంగా ఆమె అంటే ప్రేమ ఉండి చేస్తున్నారా, లేక అపరాధ భావం నుండి తప్పించుకోవటానికి చేస్తున్నారో అర్థం కావటం లేదు. ఒక్కొక్కసారి ఆయనను చూస్తుంటే జాలి కూడా వేస్తుంది. మీరు కాసేపు రెస్ట్ తీసుకోండి, మేమిక్కడ ఉంటామంటే ఆయన ఒప్పుకోవటం లేదు. ఆఖరికి ఆయన పిల్లలు చైతన్య, స్రవంతి కూడా ఆయన నిర్ణయాన్ని మార్చలేకపోతున్నారు. ఇన్ని సంవత్సరాలు నాకు, నా కుటుంబానికి సేవలు చేసింది. ఇప్పుడు నేను తన క్రింద చేయటంలో గొప్పేమీ ఉంది? అయినా మీ అమ్మకేమి కావాలో మీకెవ్వరికీ తెలియదు. ఏ క్షణంలో తనకే అవసరం పడుతుందో అందుకని నేనే తన దగ్గర ఉంటాను అనేస్తున్నారు. డాక్టర్లు కూడా మీరు కాసేపు రెస్ట్ తీసుకోండి, మేము చూసుకుంటాం, ఈ వయసులో మీకేదైనా అయితే కష్టం అని చెప్పినా వినటం లేదాయన. ఆఖరికి వాళ్ళే ఐసీయూలో ఒక చిన్న బెడ్ ఏర్పాటు చేశారు ఆయనకు. ఆయనకు మెలకువ ఉన్నంతసేపు ఆమెతో మాట్లాడుతూనే ఉన్నారు. స్పృహలో లేని ఆమెకు ఆయన మాటలు వినిపించవని తెలిసినా అలా మాట్లాడుతూనే ఉన్నారు. ఆసుపత్రి సిబ్బంది కూడా ఆయన ప్రయత్నాలకు ఎంతగా ఇంప్రెస్ అయ్యారంటే వాళ్ళు కూడా మా అమ్మగారు తొందరగా స్పృహలోకి వచ్చేయండి, ఈయన బాధ మేము చూడలేకపోతున్నాం అనేంతగా. చైతన్యకు నాన్నను చూస్తే ఆశ్చర్యంగా ఉంది. నాన్నలో ఈ కోణం కూడా దాగి ఉందా అని. నాన్న అమ్మను ఇంతగా ప్రేమించారా అని. ఇంట్లో ఎంతమంది చుట్టాలు ఉన్నా కానీ ఎంతమందిలోనైనా అమ్మను శారదా అని గట్టిగా పిలిస్తే చేతిలో ఉన్న పనులను ఆపేసి తక్షణం అమ్మ గదిలోకి వెళ్ళవలసిందే. క్షణం లేట్ అయితే ఆయనే బయటకు వచ్చి పిలిస్తే వినిపించటం లేదా అనేవారు. గదిలో ఏం జరుగుతుందోనన్న కుతూహలంతో ఒకసారి పెద్దత్త చిన్నాన్న భార్య సుమతి పిన్ని అమ్మా నాన్నల గది ముందు చెవులు రిక్కించుకొని తలుపులకు చేరబడి ఉండగా నాన్న దడాలున తలుపులు తీస్తే పెద్దత్త ముందుకు పడబోయింది. అప్పుడు నాన్న చూసిన చూపు ఎవ్వరూ మర్చిపోలేదు. అంతే. ఆ తర్వాత గదిలో ఏమి జరుగుతుందోనన్న కుతూహలం ఎంత ఉన్నా కానీ ఆ గది దరిదాపులకు కూడా ఎవ్వరూ వెళ్ళేవారు కాదు. అందుకని లోపల ఏమి జరిగేదో ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. ఇంట్లో ఎంతమంది ఉన్నా నాన్న వంటగదిలోకి వచ్చి ఆ రోజు వంట ఏమి చెయ్యాలి, ఎలా చెయ్యాలి అని చెప్పి వెళ్ళేవారు. అమ్మ అలాగే చేసుకుంటూ పోయేది. చుట్టాలందరూ
శారద కాబట్టి అలా ఉంది. అదే మేమైతేనా, అమ్మో అలా ఉండటం మా వల్ల కాదు అనేవారు. కానీ అమ్మ ఏ రోజు నాన్న గురించి ఎవరి దగ్గర మాట మాత్రంగానైనా అనేది కాదు. మీ నాన్న చాలా మంచివారురా అనేది. తనకు పెళ్లి సంబంధాలు చూస్తున్నప్పుడు మీ నాన్నలా నువ్వు కూడా నీ భార్యను అలాగే చూసుకోరా అని చెప్పింది ఒకసారి. దానికి తాను, అమ్మా నిన్ను నాన్న పిలిచినట్టు నేను మా ఆవిడని పిలిస్తే రెండో రోజే పుట్టింటికి పోతుంది. నీకున్న సహనం ఎవరికీ ఉండదమ్మా అంటే తేలిగ్గా నవ్వేసి, నీకు పెళ్ళయ్యాక తెలుస్తుంది లేరా మీ నాన్న నన్నెంతగా ప్రేమిస్తున్నారనే విషయం అనేసింది. అమ్మ హాస్పిటల్లో జాయిన్ అయిన వరకు కూడా తనకు ఆ విషయం తెలిసి రాలేదు, నాన్న అమ్మని ఇంతగా ప్రేమిస్తున్నారా అని. అమ్మ లేకపోతే ఉండలేనంత ఎక్కువగా అమ్మను ప్రేమిస్తున్నారా అని. కానీ అమ్మకు యాక్సిడెంటు అవ్వకముందు తాము చూసిన నాన్న స్వభావానికి ఇప్పటి నాన్న స్వభావానికి పోలికే లేదు. కానీ నాన్న ప్రేమ పట్ల అమ్మకున్న నమ్మకం ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాడు తాను. ఇటువంటి దాంపత్యం చాలా అరుదుగా చూస్తాం. అమ్మ తనకు చెప్పినట్లు నాన్న అమ్మను ప్రేమించినంత బాగా తాను తన జీవిత కాలంలో శ్రీవిద్యను ప్రేమించగలడా? అనుమానం వచ్చింది చైతన్యకు. స్రవంతికి అమ్మను చూస్తుంటే ఎప్పుడూ ఆశ్చర్యంగా ఉంటుంది. ఇంట్లో నాన్న గొంతె గట్టిగా వినిపించేది, అమ్మ మాట కూడా వినిపించేది కాదు. ఎప్పుడైనా తాము అల్లరి చేస్తే వద్దమ్మా నాన్నకు ఇష్టం ఉండదు అనేది అంతే. అంతకు మించి ఒక్క మాట కూడా మాట్లాడేది కాదు. ఇంట్లో అన్నీ నాన్న నిర్ణయాలే. అమ్మకు ఏ రకమైన కంప్లైంటు ఉండేది కాదు. మీ నాన్నకు అన్నీ బాగా తెలుసు. ఏది ఎప్పుడు ఎలా చెయ్యాలో ఆయనను చూసి ఎవరైనా నేర్చుకోవచ్చు. మీ నాన్నలా అందరూ ఉంటే అన్ని కుటుంబాలు సంతోషంగా ఉంటాయి అని తిరిగి నాన్న గురించి గొప్పగా చెప్పేది. మీ నాన్న నన్ను చూసినట్లు వచ్చే అల్లుడు నిన్ను చూసుకుంటే చాలమ్మా అనేది. వచ్చేవాడు ఎలా ఉండాలో తెలియదు కానీ నాన్నలా అన్ని నిర్ణయాలు తానే తీసుకునేవాడు మాత్రం వద్దమ్మా చెప్పేది తాను. పిచ్చిమోహమా, నీ పెళ్ళయ్యాక తెలుస్తుందిలే నాన్న నన్నెంత బాగా చూసుకుంటున్నారన్న విషయం అని తేలిగ్గా నవ్వేసేది. అమ్మకు నాన్న మీద అంత నమ్మకం ఎందుకో. ఇప్పుడు అమ్మ హాస్పిటల్లో ఉన్నప్పుడు అమ్మ గురించి నాన్న పడుతున్న తాపత్రయం చూస్తే తెలుస్తుంది. ఇందులో సగం ప్రేమ వంశీ తన మీద చూపించినా చాలని అనిపిస్తుంది. ఇప్పుడు అమ్మ కోలుకోకపోతే నాన్న పరిస్థితి ఊహించడానికే భయం వేస్తుంది స్రవంతికి. చూడటానికి వచ్చే దగ్గర బంధువులకు కూడా సోమసుందరంను చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. భార్యను ఇంతలా ఎవరైనా చూస్తారా అని. అందులోకి సోమసుందరం ఏనాడు భార్య మీద ప్రేమను నలుగురిలో చూపించి ఎరగడు. మరి డాక్టర్ల వైద్యమో ఆయన చేసిన సేవల ఫలితమో లేక భగవంతుడికే ఆయన మీద జాలి వేసిందో ఏమైతేనే 2 వారాలకు ఆమె కళ్ళు విప్పి చూసింది. ఎదురుగా కన్నీళ్లతో భర్త. చాలండి మీరు మరీను, ఆ కన్నీళ్ళేమిటి, ఎలా అయిపోయారో చూడండి. అయినా నేను మిమ్మల్ని విడిచి పోతాననుకున్నారా ఏమిటి? ఆ యమధర్మరాజుకైనా తెలియదా మీరు నన్ను విడిచి ఉండలేరని? అందుకే తిరిగి పంపించేశాడు. నాకింకేమీ భయం లేదు. మీరు కాసేపు నిద్రపోండి. లేకపోతే ఎవరైనా చూస్తే హాస్పిటల్లో ఉన్నది నేనా లేక మీరా అని అనుమానపడతారు అందామే హీనస్వరంతో కళ్ళెంబట నీళ్లు కారుతుంటే. ఎంత భయం వేసిందో శారద. నా మాట లెక్క చెయ్యకుండా వెళ్ళిపోతావేమోనని చిన్నపిల్లాడిలా వెక్కి వెక్కి ఏడ్చేశాడు సోమసుందరం. వెక్కి వెక్కి ఏడుస్తున్న సోమసుందరాన్ని చూసి అందరికీ కళ్ళెమ్మట నీళ్లు తిరిగాయి. శారదమ్మ గారు ఇంటికి వచ్చి 2 వారాలు దాటింది. నిన్ననే అన్ని పరీక్షలు చేసి అంతా బాగుంది, మందులు వాడనక్కర్లేదు అని చెప్పారు. ఆ మాట విని అంతా ఊపిరి పీల్చుకున్నారు. అందరికన్నా ఎక్కువగా సోమసుందరం గారు సంతోషించారు. మీ నాన్న నన్ను చూసినట్టు నువ్వు కూడా నీ భార్యను అలాగే చూసుకోరా అని నా పెళ్ళికి ముందు అమ్మ చెప్పింది. అప్పుడు ఆ మాటలను నేను సీరియస్గా తీసుకోలేదు. కానీ అమ్మ హాస్పిటల్లో ఉన్నప్పుడు మిమ్మల్ని చూశాక మీలాగే ఉండాలని అనుకుంటున్నాను.
మీరు అమ్మను ఎలాగ చూసుకున్నారో చెప్పరా? మీరెప్పుడు అమ్మతో కోపంగా ఉన్నట్టే అందరికీ బయటకు కనిపిస్తుంది. కానీ మీ మనసులో అమ్మ మీద ఇంత ప్రేమ ఉందని ఎవరికీ తెలియదు. అమ్మకు మీ మీద అంత నమ్మకం ఎలా కుదిరింది? కొంచెం చెప్పండి నాన్న అడిగాడు చైతన్య తండ్రిని ఆయన మంచి మూడ్లో ఉన్నప్పుడు. శారదకు నా మీద అంత నమ్మకం ఎలా కలిగిందా? ఆలోచనల్లోకి జారుకున్నాడు సోమసుందరం. తమది పెద్ద కుటుంబం. తల్లి, 3 అక్క చెల్లెళ్ళు, 2 తమ్ముళ్ళు, వాళ్ళ కుటుంబాలు. అందరితో ఇల్లు ఎప్పుడూ మనుషులతో నిండి ఉండేది. అందరికీ సేవ చేసేది పెద్ద కోడలు శారదే. మిగిలిన వాళ్ళు తెలివిగా పని తప్పించుకునేవారు. ఇంట్లో పనంతా చేసి రాత్రి ఏ 10ంటికో అలసిపోయి గదిలోకి వచ్చి నిద్రపోయేది శారద. దాంతో తనకు శారద మీద చాలా కోపం వచ్చేది. అందరిలాగా పని తప్పించుకోలేనందుకు, తనతో ఎక్కువ కాలం గడపనందుకు శారదను విసుక్కునేవాడు, కసురుకునేవాడు. కానీ పాపం ఏ రోజు నోరు తెరిచి సమాధానం చెప్పేది కాదు. అందరూ గమనించినట్టు ఊరుకునేవారు. తన తండ్రి ఒక్కడే అందరిలా ఊరుకోలేదు. నీ కుటుంబానికి సేవ చేస్తున్న నీ భార్య మీద విసుక్కుంటావెందుకు? చేతనైతే ఆమెను ఆ పరిస్థితి నుండి తప్పించు. ఎలా అనేది నీ తెలివితేటల మీద ఆధారపడి ఉంటుంది నవ్వుతూ చెప్పాడు తండ్రి. తండ్రి చెప్పిన మాటల్లో అంతరార్థం ఏమిటా అని ఆలోచించగా అర్థమైంది తనేమి చెయ్యాలో. అంతే. రాత్రి గదిలోకి వచ్చిన తర్వాత కాకుండా పనిలో ఉన్నప్పుడు అందరి ముందు గట్టిగా పిలిచేవాడు శారద అని. ఆ పిలుపుకి శారదే కాదు మిగిలిన వాళ్ళు కూడా భయపడేవారు. గదిలోకి వచ్చిన శారదను అరగంట కూర్చోబెట్టేవాడు. ఈలోగా తప్పదన్నట్టు శారద వదిలిన పనిని మిగిలిన వాళ్ళు చేసుకునేవారు. అలా శారదకు విశ్రాంతి దొరికేది. నిజంగానే పిచ్చిది. లేకపోతే పోనీలేండి, మన ఇంటికి వచ్చి వాళ్ళు పని చేయటం ఏమిటి? మీరిక్కడ నన్ను కూర్చోబెట్టడం ఏమిటి? నాకేమీ నచ్చలేదు సుమా అని కోప్పడేది. నా మాట వినకపోతే నిజంగానే నాకు కోపం వస్తుంది. దొంగ కోపం నటించేవాడిని. వద్దు బాబు, మీ కోపం భరించలేను. మీరు చెప్పినట్టే వింటాను అనేసేది. ఇక వంట విషయంలో కూడా వాళ్ళకి అది నచ్చుతుందని, వీళ్ళకి ఇది ఇష్టమని ఇలా 10 రకాలు చేసేది. అందుకే ఆ విషయంలో కూడా తానే కల్పించుకోవలసి వచ్చేది. లేకపోతే అలా వంటగదిలోనే ఉండిపోయేది. ఇక బట్టలు, నగల విషయానికొస్తే అందరికీ కొనేది కానీ తనకు తాను ఏమీ కొనుక్కునేది కాదు. అందుకే అవి కూడా తనే కొనాల్సి వచ్చేది. ఆ రకంగా తాను కోపిష్టి భర్తగా, భార్యకు ఏ విషయంలోనూ స్వేచ్ఛ ఇవ్వని వాడిగా అందరి దృష్టిలో నిలిచిపోయాడు. ఆఖరికి పిల్లల దృష్టిలో కూడా. తన తండ్రి ఒక్కడే తనని చూసి మీసం మెలేసేవాడు. ఇప్పుడు ఇవన్నీ కొడుకుతో చెప్పాలా? అవసరం లేదేమో. మీ అమ్మ పిచ్చిదిరా. ఎవరికేమి కావాలో పట్టించుకుంటుంది. అందరి అవసరాలు తీరుస్తుంది. కానీ తనకేం కావాలో ఎప్పుడూ పట్టించుకోదు. అందుకే తనకేమి కావాలో నేను పట్టించుకుంటాను. భార్య చెప్పకుండా ఆమె అవసరం ఏమిటో భర్త గ్రహించుకుంటే ఆమెకు అంతకన్నా ఆనందం ఏముంటుంది? నేను అదే చేశాను. అందుకే మీ అమ్మకు నేనంటే అంత గౌరవం. గ్రహించుకుంటే నువ్వు చెయ్యగలవు. కాకపోతే మీ అమ్మ దగ్గర శ్రీవిద్య ఉన్నంత వరకు నీకు అవసరం రాదు. మీ అమ్మే చూసుకుంటుంది అదంతా నవ్వేశాడు సోమసుందరం గారు. కథ సమాప్తం అండి. కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. ధన్యవాదములు. కొత్తవారు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.